ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మనం రోజు ఇలా అంటూ ఉంటాం కదా, మీకు అబ్బాయి పుట్టినందుకు కంగ్రాచులేషన్స్, నీ మనసులో ఏముందో చెప్పు, నేను డిన్నర్లోకి చికెన్ తింటున్నాను అంటూ ఉంటాం కదా. వీటికి సంబంధించిన మరికొన్ని వాక్యాలను ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఎవరికైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినప్పుడు మనం వాళ్ళని విష్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్లో ఎలా విష్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అబ్బాయి పుట్టినందుకు మీకు అభినందనలు అని చెప్పాలంటే మనం అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బేబీ బాయ్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బేబీ బాయ్ అంటే అబ్బాయి పుట్టినందుకు మీకు అభినందనలు అని. ఒకవేళ అమ్మాయి పుట్టినందుకు మీకు అభినందనలు అని చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బేబీ గర్ల్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బేబీ గర్ల్ అని చెప్పాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనం అభినందన ఎలా చెప్పాలి, నువ్వు మొదటి ర్యాంక్ సాధించినందుకు నీకు అభినందనలు అని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ అండ్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్. కంగ్రాచులేషన్స్ అండ్ గెటింగ్ ద ఫస్ట్ ర్యాంక్ అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్, అభినందనలు అని. నీకు కొత్తగా జాబ్ వచ్చిందంట కదా, కంగ్రాచులేషన్స్ అని మనం అంటూ ఉంటాం కదా. నీకు కొత్త ఉద్యోగం వచ్చిందంట, అభినందనలు అని ఇంగ్లీష్లో మనం ఇలా చెప్పాలి, యు గాట్ ఏ న్యూ జాబ్. కంగ్రాచులేషన్స్, యు గాట్ ఏ న్యూ జాబ్. కంగ్రాచులేషన్స్ అంటే నీకు కొత్తగా ఉద్యోగం వచ్చినందుకు అభినందనలు అని మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. మరి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, నీ పెళ్ళికి హృదయపూర్వక అభినందనలు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలి, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ అంటే నీ పెళ్ళికి నా హృదయపూర్వక అభినందనలు అని. చివరికి నువ్వు పాస్ అయ్యావు, ఇదొక అద్భుతం, అభినందనలు అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఫైనలీ యూ పాస్డ్, ఇట్స్ ఎ మిరాకిల్. కంగ్రాచులేషన్స్. ఫైనలీ యూ పాస్డ్, ఇట్స్ ఎ మిరాకిల్. కంగ్రాచులేషన్స్. మిరాకిల్ అంటే అద్భుతం, అభినందనలు మనం కంగ్రాచులేషన్స్ అంటాము. మనం కొన్నిసార్లు ఫన్నీగా ఇలా అంటూ ఉంటాం కదా, అయ్యో నువ్వు కూడా టాపర్ అయ్యావా, నమ్మలేకపోతున్నా, అభినందనలు అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్, యూ బికెమ్ ఏ టాపర్ టు, ఐ కాంట్ బిలీవ్ ఇట్, కంగ్రాచులేషన్స్. వాట్, యూ బికెమ్ ఏ టాపర్ టు, ఐ కాంట్ బిలీవ్ ఇట్, కంగ్రాచులేషన్స్ అని అంటూ ఉంటాం. నేను రాత్రి భోజనం చేస్తున్నాను అంటే నైట్ టైంలో తింటాం కదా, దాన్ని మనం డిన్నర్ అంటాము. నేను డిన్నర్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అనాలి, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్. ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ అంటే నేను రాత్రి భోజనం చేస్తున్నానని. నేను డిన్నర్లోకి చికెన్ తింటున్నాను అని చెప్పాలనుకో మనం అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తూ ఉంటాం, ఐఎమ్ హ్యావింగ్ చికెన్ ఫర్ డిన్నర్. ఐఎమ్ హ్యావింగ్ చికెన్ ఫర్ డిన్నర్ అంటే నేను నైట్ భోజనంలో చికెన్ తింటున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తున్నాం. టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హౌ ఈస్ ద టేస్ట్. హౌ ఈస్ ద టేస్ట్ అంటే టేస్ట్ ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అని అడుగుతున్నట్టు. అబ్బా టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది, నేను మాటల్లో చెప్పలేనంత బాగుంది అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ద టేస్ట్ ఈజ్ అమేజింగ్. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్. ద టేస్ట్ ఈజ్ అమేజింగ్. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్ అంటే నా మాటల్లో చెప్పలేనంత బాగుంది రుచి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పినాం. మనం స్టవ్ మీద పాలు పొంగిపోతూ ఉంటాయి కదా, ఇట్లా పైకి వచ్చి పొంగిపోతూ ఉంటే పాలు పొంగిపోతున్నాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. ద మిల్క్ ఈజ్ బాయిలింగ్ ఓవర్. అదేవిధంగా పాలు ఆల్రెడీ పొంగిపోయి స్టవ్ మీద పడతాయి కదా, అప్పుడు మనం పాలు పొంగిపోయినాయి అంటాం కదా, పాలు పొంగిపోయాయి అని చెప్పడాన్ని ద మిల్క్ యాజ్ బీన్ బాయిల్డ్ ఓవర్. ద మిల్క్ యాజ్ బీన్ బాయిల్డ్ ఓవర్ అంటే ఆల్రెడీ పొంగిపోయాయి అని చెప్తాం మనం. నీ మనసులో ఏముంది అది చెప్పు, నీ మనసులో ఏముంటే అదే చెప్పు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, స్పీక్ యువర్ మైండ్. స్పీక్ యువర్ మైండ్ అంటే నీ మనసులో ఏముందో చెప్పు అని. ఆమె తన మనసులో ఏముందో చెప్పదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, షీ డస్ నాట్ స్పీక్ హర్ మైండ్.
షీ డస్ నాట్ స్పీక్ హర్ మైండ్ అంటే ఆమె మనసులో ఏముందో ఆమె చెప్పదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాము. నేను గోడకి గడియారం వేలాడదీస్తున్నాను. మనము గోడకి గడియారం పెడుతూ ఉంటాం కదా, గోడ పైన గడియారం పెడుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ గోడ గడియారం పెడుతున్నా అనడాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటారు. ఐఎమ్ హ్యాంగింగ్ ఏ వాచ్ ఆన్ టు ద వాల్. ఐఎమ్ హ్యాంగింగ్ ఏ వాచ్ ఆన్ టు ద వాల్. గడియారం మనం గోడకు తగిలించినప్పుడు అది కొంచెం క్రాస్గా వంకరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకో, ఈ గడియారం వంకరగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ద వాచ్ ఈజ్ అస్క్యూ. ద వాచ్ ఈజ్ అస్క్యూ. అస్క్యూ అంటే వంకరగా ఉంది అని. నాకు ఆకలి అవుతుంది అంటూ ఉంటాం కదా, మళ్ళీ అదేవిధంగా నాకు ఇంకా ఆకలి అవుతుంది అంటాం. ఇంకా నాకు ఇంకా ఇంకా బాగా ఆకలి అవుతుంది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు మనం చూద్దాం. నాకు ఆకలి అవుతుంది అనడాన్ని ఐఎమ్ హంగ్రీ అంటాం. ఇది చాలామందికి తెలుసు. నాకు ఇంకా ఆకలి అవుతుంది అనడాన్ని ఐఎమ్ స్టర్వింగ్. ఐఎమ్ స్టర్వింగ్ అంటే నాకు ఇంకా ఆకలి అవుతుంది. నాకు ఇంకా బాగా ఆకలి అవుతుంది అన్నప్పుడు ఐఎమ్ ఫ్యామిస్ట్. ఐఎమ్ ఫ్యామిస్ట్ అంటే నాకు ఇంకా బాగా చాలా చాలా ఆకలి అవుతుంది అన్నప్పుడు ఫ్యామిస్ట్ని మనం యూజ్ చేస్తాం. నేను బాగా తిన్నాను, నాకు కడుపు నిండిపోయింది, ఇంకా నాకు పట్టదు అనే కండిషన్లో మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ స్టఫ్డ్. ఐఎమ్ స్టఫ్డ్ అంటే నేను బాగా తిన్నాను, నాకు కడుపు నిండిపోయింది, నాకు కడుపులో ఖాళీగా లేదు, ఇంకా నాకు పట్టదు అన్నప్పుడు ఇలా చెప్తాం మనం. నా కడుపు నిండింది, ఇంకా నేను తినలేను, నాకు తినాలనిపించడం లేదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటూ ఉంటాం, ఐఎమ్ ఫుల్. ఐ డోంట్ ఫీల్ అప్ టు ఈటింగ్. ఐఎమ్ ఫుల్. ఐ డోంట్ ఫీల్ అప్ టు ఈటింగ్. నేను అంట్లు కడుగుతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ డూయింగ్ డిషెస్. ఐఎమ్ డూయింగ్ డిషెస్ అంటే నేను అంట్లు కడుగుతున్నాను అని. నేను ప్లేట్స్ కడుగుతున్నాను. సబ్బు రుద్దిన తర్వాత నీళ్ళతో కడుగుతూ ఉంటాం కదా, అలా కడగడాన్ని మనం రిన్సింగ్ అంటాము. ఐఎమ్ రిన్సింగ్ ద ప్లేట్స్. ఐఎమ్ రిన్సింగ్ ద ప్లేట్స్ అంటే నేను ప్లేట్స్ కడుగుతున్నాను అని. నేను ప్లేట్స్కి సబ్బు పెట్టి రుద్దుతున్నాను అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ స్క్రబ్బింగ్ ద ప్లేట్స్. ఐఎమ్ స్క్రబ్బింగ్ ద ప్లేట్స్. స్క్రబ్బింగ్ అంటే రుద్దడం, స్క్రబ్బర్ పెట్టి రుద్దుతాం కదా, అది దాన్ని స్క్రబ్బింగ్ అంటారు. ప్లేట్స్ కడిగిన తర్వాత వాటిని మనం ఒక డ్రై క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాం కదా, నేను గిన్నెలు తుడుస్తున్నాను, నేను ప్లేట్ తుడుస్తున్నాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఐఎమ్ డ్రైయింగ్ దిస్ ప్లేట్. ఐఎమ్ డ్రైయింగ్ దిస్ ప్లేట్ అంటే నేను ఈ ప్లేట్ని తుడుస్తున్నాను అని. మనం తుడిచిన తర్వాత ప్లేట్ని సర్దుతుంటాం కదా, నేను ప్లేట్ సర్దుతున్నాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఐఎమ్ పుట్టింగ్ దిస్ ప్లేట్ అవే. ఐఎమ్ పుట్టింగ్ దిస్ ప్లేట్ అవే అంటే నేను ఈ ప్లేట్ని సర్దుతున్నాను అని. నేను అన్నీ సర్దేశాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ హ్యావ్ పుట్ దెమ్ అవే. ఐ హ్యావ్ పుట్ దెమ్ అవే అంటే నేను అన్నీ సర్దేశాను అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.